శ్రావణ మాసాన్ని అన్ని నెలల కంటే పవిత్రమైనదిగా ఎందుకు చెప్తారో తెలుసా? హిందూ చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ మాసం 5వ నెల అత్యంత పవిత్రమైనదిగా, శుభప్రదమైనది. శివకేశవులకు, శ్రీ మహాలక్ష్మికి ఇది అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో రోజు పూజలు, నోములు, వ్రతాలు ఆచరించడం వల్ల అష్టైశ్వర్యాలు, దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రావణ మాసం యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. శివారాధన. శ్రావణ సోమవారాల్లో పరమశివుని రుద్రాభిషేకాలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది. పార్వతీదేవి శివుని కోసం ఈ మాసంలోనే కఠిన తపస్సు చేశారని పురాణ కథనం చెబుతుంది. వరలక్ష్మి వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం ఆచరించి లక్ష్మీదేవిని పూజిస్తారు. నాగపంచమి. ఈ రోజున నాగదేవతను పూజించి మొక్కులు చెల్లించుకుంటారు. రాఖీ పౌర్ణిమ. రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వెనుక బలమైన పురాణ కారణాలు, ఆధ్యాత్మిక నమ్మకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. క్షీరసాగర మదనం. లక్ష్మీదేవి జననం. పురాణాల ప్రకారం దేవతలు మరియు అసురులు అమృతం కోసం సముద్రాన్ని మదనం చేసి క్షీరసాగరం ఈ శ్రావణ మాసంలోనే జరిగింది. ఈ మదనం నుండి మహాలక్ష్మీదేవి శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఉద్భవించింది. తన జన్మదినం మరియు అవతరించిన మాసం కావడం వల్ల ఈ నెలలో లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె అత్యంత ప్రసన్నరాలవుతుందని నమ్ముతారు. చారుమతి దేవి కథ. మహాలక్ష్మీదేవి స్వయంగా చారుమతి అనే పతివ్రత స్త్రీ కళలోకి వచ్చి శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు తన్ను పూజించమని కోరింది. లక్ష్మీదేవి సూచించిన విధంగా చారుమతి పూజ చేయగా ఆమె ఇల్లు మరియు పొరుగువారి ఇల్లులు ధనధాన్యాలతో, బంగారంతో నిండిపోయాయి. అప్పటి నుండి మహిళలందరూ తమ కుటుంబ సౌఖ్యం కోసం ఈ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేయడం ఆనవాయితీగా మారింది. ప్రకృతి అనుకూలత. ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రకృతి పరంగా కూడా దీనికి ప్రాధాన్యత ఉంది. శ్రావణ మాసంలో వర్ష ఋతువులో వస్తుంది. వర్షాల వల్ల భూమి పచ్చదనంతో, పంటలతో కలకల్లాడుతుంది. ప్రకృతి స్వరూపమైన భూదేవి లక్ష్మీదేవి ఒక్కటే పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండటానికి కారణమైన లక్ష్మీదేవికి కృతజ్ఞతగా ఈ మాసంలో పూజలు చేస్తారు. అష్టలక్ష్మి అనుగ్రహం. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే కేవలం ధనమే కాకుండా ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, ఆదిలక్ష్మి అనే అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుంది. ఇల్లాలు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు లక్ష్మీప్రదంగా ఉంటుందని, అందుకే ఇంట్లోని స్త్రీలు లక్ష్మీదేవిని పూజించి ముత్తైదులకు వాయనాలు ఇస్తారు. శ్రావణ మాసంలో భక్తులు ఆచరించే కొన్ని ముఖ్యమైన నిర్దిష్ట వ్రతాలు ఏంటో తెలుసుకుందాం. మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కొత్తగా వివాహమైన మహిళలు వివాహమైన మొదటి సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా చేస్తారు. పార్వతీదేవిని పూజించడం వల్ల 5వ తనం దీర్ఘకాలం నిలుస్తుందని, భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడని నమ్ముతారు. అలాగే వరలక్ష్మి వ్రతం. శ్రావణ పూర్ణిమకు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని చేస్తారు. ఒకవేళ ఈ రోజు వీలు కాకపోతే శ్రావణ మాసంలో వచ్చే ఇతర శుక్రవారాల్లో చేసుకోవచ్చు. సుమంగళి మహిళలందరూ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. లక్ష్మీదేవి అష్టరూపాలతో ఇల్లాలి ఇంటిని పవిత్రం చేస్తుంది. ఈ వ్రతం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు, సంపద, కుటుంబంలో ప్రశాంతత లభిస్తాయి అని నమ్ముతారు. ముత్తైదువులకు వాయనాలు ఇవ్వడం దీనికి ప్రత్యేకత. శ్రావణ సోమవారం వ్రతం. శ్రావణ మాసంలో అన్ని సోమవారాల్లో పాటిస్తారు. స్త్రీ పురుషులు ఇద్దరు ఈ వ్రతాన్ని ఆచరించు. రోజంతా ఉపవాసం ఉండి శివునికి నమ్మక చమకాలతో అభిషేకం, బిల్వపత్ర పూజ చేస్తారు. సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేసి దీనివల్ల మానసిక ప్రశాంతత, కోరిన కోరికలు నెరవేరుతాయి. నాగ చతుర్థి వ్రతం. శ్రావణ శుక్ల చతుర్థి, పంచమి తిథుల్లో చేస్తారు. కుటుంబ క్షేమం కోసం మహిళలు ఇళ్లలో ఆచరిస్తారు. నాగదేవతకు పుట్టకు పాలు పోసి పూజిస్తారు. దీనివల్ల సర్పదోషాలు తొలగిపోతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఆచరించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇళ్లలో దీపారాధన చేయడం మంచిది. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ ఉపవాస దీక్షలను పాటిస్తారు. దేవాలయాలను దర్శించి శివకేశవులను పూజిస్తారు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మన అందరికీ ఉండాలని ఈ శ్రావణ మాసంలో మన అందరం ఎంతో చక్కగా పూజలు చేసుకొని ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలకు అందరం పాత్రలు కావాలని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.